अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नज़र डालते हैं। హైదరాబాద్లో జరిగే మాల సింహగర్జన కొరకై షాద్నగర్ నియోజకవర్గం నుంచి వివిధ గ్రామాల నుంచి మాల సోదరులందరూ ఉత్సాహంతో వాళ్ళంతలో వాళ్ళే ముందుకొచ్చి మాలల సత్తా ఏందో చూపించాలనే ఉద్దేశంతో ఎవరంతలో వాళ్ళే ముందుకొచ్చి ఈ హైదరాబాదు సింహగర్జనను ఘనంగా చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఈ గ్రౌండ్ నుంచి షాద్నగర్ పురవీధుల మీదుగా జులూస్గా వెళ్లి హైదరాబాద్లో జరిగే సింహగర్జన మీటింగ్ కొరకై వెళ్ళటకు మేమందరం ఇక్కడ ఉన్నాము. తెలంగాణలో ఈరోజు ఖాళీ మాదిగ జాతి వాళ్ళే ఎంఆర్పిఎస్ వాళ్ళే ఉన్నారు, మాల జాతి వాళ్ళు లేరు అనే ఒక నినాదం వచ్చింది. ఆ విషయంలో మాలలు బాగా అట్టయి మనసు
బాధపడి ఈ సింహగర్జనను చేపట్టారు. సింహగర్జన కొరకై ప్రతి ఒక్కరు కూడా సీనియర్లు వెంకటన్న జగన్ సారు, నియోజకవర్గ అధ్యక్షుడు నేను, రామకృష్ణ, లింగారెడ్డి కూడా, విష్ణు, రామచందర్, పడుకున్నారు, మహేష్, అదేవిధంగా అర్జునయ్య, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి మన కుల సత్తా ఏందో చూపించాలనే ఉద్దేశంతో అందరూ ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి వాళ్ళంతలో వాళ్ళే ముందుకొచ్చి పాల్గొంటున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపి హైదరాబాద్లో జరిగే మాల సింహగర్జనను విజయవంతం చేయడానికి ఇక్కడికి కదలడానికి రెడీ ఉన్నాము. కనుక వివిధ గ్రామాల నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి, మహిళలకు, పురుషులకు అందరికీ నా తరఫున, షాద్నగర్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాలల సింహగర్జన సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్లో ఈరోజు జరుగుతుంది. ఈ సింహగర్జనకు మొత్తం రాష్ట్రం అంతా ఉన్నటువంటి మాలలు ఒక్కసారిగా తండోపతండాపులుగా కదిలిండ్రు. ముఖ్యంగా దీంట్లో జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు 341 ఆర్టికల్ను పక్కకెట్టి దొంగ ఆర్టికల్ను సృష్టించి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎస్సీల వర్గీకరణ జరపాలని దాని మీద తీర్మానం చేయడం జరిగింది. అది కూడా రాష్ట్రాలకే, రాష్ట్ర ప్రభుత్వాలే అమలు చేయొచ్చు అని చెప్పి వాళ్ళకి అధికారాలు ఇవ్వడం జరిగింది. అయితే అనేక రాష్ట్రాల్లో దీనికి వ్యతిరేకంగా పెద్ద యుద్ధాలు జరుగుతున్నాయి అనేక ప్రాంతాల్లో. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా భయపడి వెనక్కి వెళ్ళే పరిస్థితికి వచ్చింది. పార్లమెంట్ సభ్యులంతా దండయాత్ర చేయడం జరిగింది దేశంలో. ఒకవేళ పార్లమెంట్లో బిల్లుగానే పెడితే అది వీగిపోతుంది. కాబట్టి అలాంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆయన ఏం చేసినట్టు సుప్రీంకోర్టు ద్వారా ఇప్పిద్దామని చెప్పి తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఇప్పించాడు. అది సరైనది కాదని చెప్పి దేశమంతా చాలా పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు నరేంద్ర మోడీకి. అదేవిధంగా తెలంగాణలో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుతుంది. ఈరోజు తెలంగాణలో ముఖ్యంగా మాలలే లేరు, వాళ్ళు అసలు ఏడుగురు ఒక్కడు కూడా బయటికి రాడు, బయటలో కనిపిస్తారని చెప్పి మాదిగ సోదరులు చెప్పడం అనేది చాలా ఘోరమైన అంశం. ఎందుకంటే మాదిగ సోదరులను అనేక సార్లు, అనేక విధాలుగా మేము మా అన్నదమ్ములుగా నన్ను భావించి మా దాంట్లో కలుపుకొని వాళ్ళకు ఒక పెద్ద చైతన్యవంతమైనటువంటి చైతన్యాన్ని తీసుకొచ్చింది. మరి ఆ చైతన్యం మేము తెచ్చినటువంటి చైతన్యం చాలా ప్రాంతాలు, మేము ఆంధ్రలో కారం చెడు కావచ్చు, లేకుంటే రకరకాల లక్ష్మీపల్లి కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు, వాళ్ళపైన దాడులు చేసినప్పుడు కేసులు పెట్టి 30 ఏళ్ల తర్వాత వాళ్ళను జైలుకు పట్టేయడం జరిగింది. కాబట్టి అలాంటి శక్తి మాల మాదిగల్లో ఇద్దరం కలిసి ఉంటే బాగని చెప్పి మేము అనుకొని ఈరోజు వర్గీకరణ జరపొద్దు, మమ్మల్ని విడదీయొద్దు, అన్నదమ్ములాగా కలిసి ఉంటున్నాం మేము అని చెప్పి చెప్పడం కోసమే ఈ యొక్క మాలల సింహగర్జన తప్ప వేరే ఉద్దేశం లేదు. వాళ్ళని ఏదో తిట్టాలను, వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడాలను మా అంశం కాదు. మనమంతా కలిసి ఉందాం, కలిసి పోరాడదాం. అందరం కలిస్తే రాజ్యాధికారం మన చేతికి వస్తుంది. మనం దాదాపు 8% మనమే ఉన్నాం. బీసీల తర్వాత మనమే సెకండ్ ప్లేస్ దేశంలో. మన దేశంలో మనం సెకండ్ ప్లేస్ అయినప్పుడు మనం ఎందుకు కొట్లాడి రాజ్యాధికారాన్ని తీసుకురావద్దు? తెలంగాణలో కూడా మన యొక్క పార్టీ ఉంటే మనం అనేక మంత్రి పదవులను అనుభవించవచ్చు. అవసరమైతే ముఖ్యమంత్రి పదవిని కూడా మనం ఎస్సీలుగా, దళితులుగా తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి దాన్ని మనం ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పి కలిసిందాము, పోరాడదాం, రాజ్యాధికారం కోసం పోరాడని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది దీని సందర్భంగా. కాబట్టి సింహగర్జన జరిపేది బలాబలాలు చూపించడం కాదు, మాలలో ఉండవని చెప్పడం కోసమే మేము దీన్ని చూపించడం జరుగుతుంది. కాబట్టి ఈ మాలలు అందరూ కూడా ఏకమై వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని, వాళ్ళ యొక్క మనసును పాడు చేసినటువంటి మిత్రులు ఉన్నారు ఈరోజు. అలాంటి ఆత్మగౌరవం కోసం జరుగుతున్నటువంటి సభలు ఇవి. కాబట్టి అనేక జిల్లాల్లో జరిగినాయి గర్జనలు. జరిగిన తర్వాత ఇప్పుడు సింహగర్జన పెరేడ్ గ్రౌండ్లో సికింద్రాబాద్లో జరుగుతూ ఉంది. దీన్ని మధ్యాహ్నం 2 తర్వాత ప్రారంభిస్తారు. కాబట్టి మేము ఈరోజు ఇక్కడ నుంచి షాద్నగర్ నుంచి కూడా
చాలామంది ఇప్పుడు 40 బస్సుల దాకా మేము ఇక్కడ పెట్టుకున్నాం. 40 బస్సుల మంది కార్లు ఇవన్నీ కూడా మేము బయలుదేరి ఈరోజు ర్యాలీగా షాద్నగర్ టౌన్లో ర్యాలీ చేస్తూ బయలుదేరడం జరుగుతుంది. షాద్నగర్ నుంచి దాదాపుగా 2-3 వేల మధ్యలో ఉంటారు, 2-3 వేల మధ్యలో ఉంటారు. ఇంకా లెక్క సరిగ్గా రాలేదు. ఈ 3,000-5,000 దాకా మేము టార్గెట్ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇక మధ్యలో మాకు ఏడా ఎట్టోళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా కొన్ని ఊర్లు కొత్తూరు ఆ ప్రాంతంలో కలిసిన వాళ్ళు అక్కడి నుంచి కాబట్టి మొత్తము 5,000గా మేము ఇక్కడి నుంచి బయలుదేరుతూ ఉన్నాం. ఇది మీరందరూ మిత్రులకు, ప్రెస్ మిత్రులకు మరియు పుర పెద్దలకు, ఈ యొక్క షాద్నగర్ వాసులకు అందరికీ కూడా మాకు సహకరించినటువంటి పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. షాద్నగర్ నుంచి మాల సోదరులు, మాల రక్త బంధువులు అందరూ కూడా పెద్ద ఎత్తున దాదాపు 100 వాహనాలలో బయలుదేరడం జరిగింది. ఈరోజు హైదరాబాద్లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో, జి చెన్నయ్య గారు, ఇతర మాల పెద్దల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క మాలల సింహగర్జనను విజయవంతం చేయడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలందరూ కూడా ఐకమత్యంతో మాల సింహాలై ఈరోజు గర్జించి హైదరాబాద్ వెళ్ళడం జరుగుతుంది. ఈ ఎస్సీ వర్గీకరణ క్రిమిలేయర్ పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా వ్యతిరేకిస్తూ ఏమన్నా చట్టం చేస్తే సుప్రీంకోర్టు కాకుండా పార్లమెంట్లో చట్టం చేయాలని, అలాగైతేనే ఈ యొక్క చట్టం అమలు జరుగుతుందని, ఇది మాలలకు వ్యతిరేకంగా, మాల ఉపకులాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మేము ఈరోజు ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితుల కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇదేదైతే సుప్రీంకోర్టులో ఇప్పించినాడో తీర్పు, ఆ తీర్పును వెనక్కి తీసుకోవాలి. అది ఏదైతే చట్టబద్ధత కల్పించాలనుకుంటుండో ఆయన, ఈ ప్రజా మాలలు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారో అన్ని కులాలను జనాభా లెక్కలు తీసిన తర్వాతనే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ చేయాలి, లేకపోతే మాలకు అన్యాయం జరుగుతుందనే విషయం పైన ఈరోజు మేము పెద్ద ఎత్తున మాల సోదరులందరము హైదరాబాద్ తరలి వెళ్ళడం జరుగుతుంది. మాల మహానాడు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు. అయితే ఈరోజు రాష్ట్రంలోనే 30 లక్షల మందితోని ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించే మాలల సింహగర్జనకు షాద్నగర్ నుంచి వివిధ మండలాల నుంచి భారీ ఎత్తున హైదరాబాద్ నగరానికి నిర్బంధం చేయడానికే వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాలలను చిన్న చూపు చూడడం ఎంతవరకు సమంజసమని కోరుతున్నాం. అదేవిధంగా ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. 30 లక్షల మాలలు తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్నారు, గుర్తింపు లేవడానికి కారణమవుతున్నారు. ఇప్పుడు ఏబిసిడి అనే వర్గీకరణ దాన్ని ముందుకు వేస్తున్నాం. మందకృష్ణ మాదిగకు ఒకటే చెప్తున్నాం, సోదర కలిసి కట్టుగా ఉందాం, రాజాధికారం కోసం కృషి చేద్దాం. ఏదైతే ఈ రాజాధికారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ 90% ఏదైతే ఉన్నామో మనం రాజ్యాంగం ఆధారంగా ఈరోజు రాజ్యాధికారం సాధించాలి. ఈరోజు మనవాదుల పార్టీలతో చేతులు కలిపి ఈరోజు వర్గీకరణకు అనుకూలంగా నువ్వు మాట్లాడడం సిగ్గుచేటుగా ప్రశ్నిస్తున్నాం. సోదర, మేము సోదర భావంతో పిలుస్తున్నాం. మాల సోదరులు, మాలలు ఒకటే వర్గానికి చెందిన వారు ఇప్పుడు విడదీయొద్దాన్ని, కలిసి గట్టిగా ఉండి పోరాడదాం, రాజ్యాధికారం సాధిద్దాం. మందకృష్ణ మాదిగ అన్న ఇప్పుడన్నా మేలుకో, మాలల సత్తా హైదరాబాద్ నగరంలో వినిపిస్తున్నారు, చూడండి, తెలుసుకోండి. జై భీమ్. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి జై భీమ్ తెలియజేస్తున్నాం.